మెడికల్ కాలేజీల గురించి చాలా అసత్య ప్రచారం జరుగుతుంది. పీపీపీ అంటే కూడా అది ప్రైవేట్ పరం చేసేసారు అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గతంలో ఆరోగ్యశ్రీ కూడా అట్లాగే నడిచింది కదా, టోల్ గేట్స్ అట్లాగే నిర్వహిస్తున్నాం కదా. ఇవాళ కొత్తగా మెడికల్ కాలేజీలు ఒకటే చేసామంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో పీపీపీ ద్వారానే నిర్వహించారు. అదేవిధంగా ఐఐటి చెన్నై, ఐఐఎం నాగపూర్ ఇవన్నీ కూడా ఈ పీపీపీ ద్వారానే నిర్వహించడం జరిగింది. నేషనల్ హైవేస్ కూడా ఈ పీపీపీ విభాగంలోనే నిర్వహించడం జరిగింది. కానీ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి చాలా అసత్య ప్రచారాలు, ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారు మెడికల్ కాలేజీ గురించి ఆయన ఈ నందిని చూపించి 10 సార్లు పంది అంటే అది పంది అయిపోద్దని చెప్పి అనుకుంటారు ఆయన. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఈ మధ్యనే ఆర్థిక మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. ఆవిడ పక్కాగా వివరంగా చెప్తే వీళ్ళ మారు మాట్లాడకుండా నోరు మూసుకొచ్చారు.